గత కొద్ది రోజులుగా వర్షాభావ పరిస్థితుల వల్ల అంతా రైతులు మొత్తం వ్యవసాయం అయితే చేసుకుంటా ఉన్నారు. వరి నాట్లు పనులు అయితే చేసుకుంటా ఉన్నారు. వాళ్ళకి సరైన యూరియా లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రభుత్వం కూడా వీళ్ళకి సరిపోను యూరియా ఉంది, ఎలాంటి ఇబ్బందులు లేవు అని చెప్పి ఒక పక్క చెప్తున్నా కూడా ఇక్కడ మాత్రం పొద్దున్న నుంచి 4-5 నుంచి కూడా క్యూ లైన్లో నిలబడి వీళ్ళు నిలబడతా ఉన్నారు. అయినా కూడా వాళ్ళకి సరిపోను యూరియా బస్తాలు కూడా ఇవ్వడం లేదు. ప్రస్తుతం మనం పెద్దవరం మండలంలో ఉన్నాము. మనతో పాటు కొంతమంది రైతులు కూడా ఉన్నారు. వారి మాటలో తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. కిషన్ నాయక్, నేను పిఎస్సిఎస్ డైరెక్టర్ పెద్దవాళ్ళని. వాస్తవంగా యూరియా కొరతలు అనేది చాలా ఇబ్బందిగా ఉంది. రైతులు కూడా మేము కూడా జనరల్ బాడీలో కూడా మనని పెట్టుకున్నాము. దాంతో భాగంగా పైనుంచి రావటం లేదని కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి మేము దగ్గర 10 డీడీలు పెట్టి ఉంది. ఇప్పుడు కూడా అక్కడ గవర్నమెంట్ అనేది అక్కడ సరఫరా చేస్తలేదు. గత పాలకులు గత ప్రభుత్వం కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతులకు ఇబ్బంది లేకుండా చూస్తుంది. మరి ఇప్పుడున్న పరిస్థితి దారుణం. మరి రైతులకు ఒక్క కట్ట 2 కట్టలు దొరకడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. చెప్పుల లైన్ కడుతున్నారు. అసలు చూస్తుంటే చాలా మరి ప్రభుత్వం ఏడ నిద్రపోతుందో అనేది కూడా తెలుస్తలేదు. అదేవిధంగా మా సొసైటీలో కూడా మన జట్టలపాడులో జరిగినప్పుడు కూడా మాకు అక్కడ సొసైటీ సిఓ గారు ఉండి అక్కడ 500 బస్తాలు ఒక్కరికి అమ్ముకోవడం చాలా దారుణం. దీని మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని కూడా మేము కూడా పిటిషన్ ఇస్తాం. ఇంతవరకు దానికి దాఖలాలు లేవు. యూరియాలు కోరతారనైనా ఒక్కరికి అమ్మొద్దంటే కూడా దౌర్జన్యంగా పోయి ఒక రైతును 500 కట్టాలు అమ్మడం దీన్ని ఖండిస్తూ దీని మీద చర్యలు తీసుకోవాలని కూడా మేము భావిస్తున్నాం. వాళ్ళు బ్లాక్లో కూడా ఫర్టిలైజర్ షాప్కి సరఫరా చేసి అమ్ముతున్నారని తెలిసింది. అది ఎంతవరకు వాస్తవం? ఇది వాస్తవం. మా జనరల్ బాడీలో తేలింది. ఒకరి పేరు ఆయన పేరు ఈయన పేరు చెప్పుకుంటారు. ఇది వాస్తవంగా అనేది జనరల్ బాడీలో తేలింది. ఇది నేను నిర్ధారణ దాని మీద కేసు కూడా పెట్టాం. ఇంతవరకు స్పందన కూడా లేదు. ఎస్ఐ గారు కూడా పిటిషన్ ఇచ్చాం. ఇక్కడ కూడా సిఓ గారు జిల్లా ఆఫీసర్ కూడా ఇంటిమేట్ చేయించాం. చైర్మన్ ముందరనే ఇదంతా నిర్ధారమైంది. దీని మీద తక్షణమే చర్యలు తీసుకోవాలి. రైతులకు తప్పకుండా యూరియాలు అందించాలనేది మా డిమాండ్. అయితే చైర్మన్ గారు కూడా ఆ సంబంధిత అధికారిని పిలిపించి 500 బస్తాలు మీరు బ్లాక్లో ఎట్లా అమ్ముతారు ఏంటని కూడా వాళ్ళు మాట్లాడుతున్న వీడియో కూడా సోషల్ మీడియాలో హల్చల్ అవుతా ఉంది. దీన్ని ఏ విధంగా చూస్తూ ఉన్నాం? దాన్ని ఏ విధంగా అంటే అది పై అధికారులు చూసుకోవాల్సి వచ్చింది. మేమైతే దాన్ని ఆధారాలతో రికార్డుతో సహా పెట్టినాం, రూపాయలు పెట్టినాం, అన్నీ పెట్టినాం. అదనంగా నా మీద కూడా నువ్వు అది చేస్తావన్నగా దౌర్జన్యంగా నేను ఒక గిరిజన బిడ్డవై ఉండు వల్లనే నాకు కూడా అరే నువ్వు ఏం చేస్తావురా, నువ్వు పీకుతావు అనే ధరణితో అసలు ఆ మాటలు కావు. అట్లా మాట్లాడే శివగారిపై కూడా తక్షణం చర్యలు తీసుకోవాలని కూడా కోరుతున్నాను. ప్రస్తుతం రైతులు మరి ఉదయం 4-5 గంటల నుంచే చెప్పులతో పాటు ఆధార్ కార్డులు ఇవన్నీ క్యూ లైన్లో పెట్టి ఇప్పటిదాకా కూడా వెయిట్ చేశారు. వీళ్ళకి 10 ఎకరాలు ఉన్నా 5 ఎకరాలు ఉన్నా కూడా కనీసం 2 బస్తాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది. దీని ఏ విధంగా? దౌర్భాగ్యం పరిస్థితి. ఇది అధికారం మరి నిద్రపోతుందా, మరి ఏమైనా పండుకుందా అనేది మాకు తెలియదు. అది అక్కడి నుంచి యూరియా కొరత అనేది 2 బస్తాలే రైతులకు ఇస్తారు. పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు. ఉదయం 4 గంటల నుంచి టిఫిన్లు కట్టుకొని, అన్నాలు కట్టుకొని, లైన్లు క్యూలు కట్టుకుంటే అది వచ్చేది అరకోరు 50 బస్తాలు, 100 బస్తాలకు 400 బస్తాలు వస్తే ఇంత పెద్దయిన రైతులకు ఇక్కడ చాలా అవసరమైన యూరియా దీనికి అందిస్తలేరు. కాబట్టి ఇక టిఫిన్ పట్టుకొని వస్తారు, అన్నం పెట్టుకొని సీరియల్గా నిలబడుతుంటే చాలా చూడలేక మేమే ఇక్కడ ఇబ్బంది పడుతున్నాం. ఓకే, గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఉన్నటువంటి కష్టాలు మళ్ళీ ఇప్పుడు మొదలైనవి అని చెప్పి రైతులు అంటా ఉన్నారు. రైతులు మా కండ్ల ముందు అవపడుతుంది. అప్పుడు ఆంధ్ర తెలంగాణ ఎట్లా ఉందో అదే కోరుతా అదే సేమ్ వచ్చింది తప్ప ఏది మార్పు అనేది ఏం లేదు. ఇది ప్రజాపాలన అన్నట్టు అది ప్రజాపాలన అనేది కానే కాదు. ఇది దోపిడీ పాలన లేక ఉంటుంది. రైతులకు ఇబ్బంది పడుతుంటే గోస చూస్తుంటే కూడా నిద్ర అసలు ఏమనాలి అనేది కూడా మాకు అనటానికి కూడా వస్తలేదు. దీనిపై తక్షణమే యూరియా కోరతని ఇమ్మీడియట్గా తెచ్చేసి రైతులకు న్యాయం చేయాలని మేము డిమాండ్. లేని వెడలో దీని రైతులతో ధర్నాలకు కూడా దిగుతామనేది కూడా హెచ్చరిక. మీ పేరండి? నా పేరు సామియా. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఉడ్లపేట నుంచి వచ్చాము. ఓకే, మీకు యూరియా దొరికిందా? దొరకలేదు సార్. ఎప్పుడు వచ్చారు మీరు? మేము పొద్దున వచ్చి లైన్లో నిలబడ్డారా? లైన్లో నిలబడ్డాం. లైన్ నుంచి ఇప్పుడు తీసుకొని వాళ్ళ చేతిలో పడతాం. ఓకే, మీకు ఎన్ని ఎకరాలు వ్యవసాయం చేస్తాను? నేను 5 ఎకరాలు వ్యవసాయం చేస్తాను. ఇప్పుడు మరి 2 బస్తాలే ఇక్కడ ఇస్తా ఉన్నారు మనిషికి. మరి అది సరిపోతుందా? సరిపోతలేదు. ఓకే, మరి రేవంత్ రెడ్డి మరి ప్రజాపాలన మీ అందరికీ యూరియా కొరత లేదు, సంబంధిత జిల్లా కలెక్టర్ కూడా రీసెంట్గా ప్రెస్ మీట్ పెట్టి కూడా మీకు యూరియా కొరత లేదు, మీ అందరికీ మేము సప్లై చేస్తామని చెప్తా ఉన్నారు కదా, మరి మీకు ఇవ్వలేదా? మాకు ఇవ్వలేదు సార్. మాకు అసలు ఇస్తనే లేదు, ఇవ్వనే లేదు. ఇప్పుడు వచ్చి మేము ఇప్పుడు పొద్దున 6 గంటలకు వచ్చినాం. మేము 6 గంటల నుంచి ఇప్పుడు దాకా మరి చేతులు ఏంది అన్ని ఆధార్ కార్డులు పట్టుకుంటున్నారు?
యూరియా కోసం ఆ. యూరియా మొత్తం కోసం ఏదో మొత్తం ఈ నుంచి ఆడదాకా ఏదో రాళ్ళు పెట్టి వాళ్ళు పెట్టి సీరియల్ పెట్టుకున్నాం ఆ. సీరియల్ పెట్టుకున్నా కూడా ఆ సీరియల్ కూడా సగం తీసిరు సగం తీయలేదు ఆ పెట్టి ఆఫీస్ మరి రాని వాళ్ళ పరిస్థితి ఏమని చెప్తున్నారు అధికారులు? మరి రాని దాని పరిస్థితి చెప్తేనే మేము చెప్పేది ఏం చెప్పేది ఏమని లేదు దాని గురించి. రైట్, చూస్తూ ఉన్నాం కదా, పెదవరం మండల కేంద్రంలో ఉన్నాము, వ్యవసాయ కేంద్రం వద్ద. ఇక్కడ కూడా సరైన యూరియా అందుబాటులో తీసుకురాలేదు, చాలా ఇబ్బందులు పడతా ఉన్నామని కూడా రైతులు చెప్తా ఉన్నారు. సొసైటీ మెంబర్ కూడా కిషన్ గారు కూడా ఇక్కడ మనతో ఇంతసేపు మాట్లాడారు. తను కూడా ఇక్కడ ఒక్కరికి 500 బస్తాలు యూరియా బస్తాలు కూడా పంపిణీ చేశారు. దీని మీద విచారణ జరపాలని కూడా వాళ్ళు పోలీస్ కేసు కూడా పెట్టాము. దీని మీద సంబంధిత అధికారులకు కూడా మేము ఇంటిమేషన్ ఇచ్చామని కూడా వాళ్ళు వచ్చి విచారణ జరిపి వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలని కూడా వాళ్ళు మన క్యూ న్యూస్ ద్వారా తెలియజేశారు. దాంతోపాటుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో ఏర్పడుతుందనడానికి ఏమాత్రం సందేహం లేదని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తా ఉన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు కానీ, జిల్లా కలెక్టర్ కానీ, సంబంధిత జిల్లా మంత్రి కానీ వెంటనే స్పందించి యూరియా కొరత లేకుండా చూడాలని చెప్పి ప్రజలైతే డిమాండ్ చేస్తూ ఉన్నారు.